దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో జరిగిన 46 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 46 శాసనసభ స్థానాల్లో 39 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. మరో 7 చోట్ల ఓట్ల లెక్కింపు పూర్తి కావస్తోంది. బీజేపీ 20, కాంగ్రెస్ 9, తృణమూల్ కాంగ్రెస్ 6 స్థానాల్లో పైచేయి సాధించాయి. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో జరిగిన 46 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని 9 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 3 విజయం సాధించింది. మరో 3 గెలుపు దిశగా దూసుకుపోతోంది. 2 స్థానాలను సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు వశం చేసుకోగా ఒకచోట మాత్రం రాష్ట్రీయ లోక్దల్ విజయం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజస్థాన్లోని 7 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు పూర్తయింది. 5 స్థానాల్లో బీజేపీ విజయదుందుబి మోగించింది. దౌసాలో కాంగ్రెస్ గెలుపొందగా చౌరాసీలో బీఏడీ వీపీ సత్తా చాటింది. పశ్చిమ బెంగాల్లోని 6 స్థానాలు మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఖాతాలో పడ్డాయి. కోల్కతా హత్యాచార ఘటన నేపథ్యంలోనూ టీఎంసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం గమనార్హం. అసోంలోని 5 స్థానాల్లో ఒకచోట బీజేపీ జెండా ఎగరవేసింది. మరోచోట లీడింగ్ ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ 1 స్థానంలో గెలిచింది. ఏజీపీ 1, యూపీపీఎల్ చెరో స్థానంలో విజయం సాధించాయి. పంజాబ్లో 4 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఫలితాలు వెలువడ్డాయి. 2 ఆప్, మరో 2 కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి. బీహార్లో 4 శాసనసభ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. 3 స్థానాలను అధికార ఎన్డీఏ కైవసం చేసుకుంది. 1 స్థానంలో హెచ్ఏఎం పైచేయి సాధించింది. కర్ణాటకలోని మొత్తం 3 స్థానాల్లోనూ అధికార కాంగ్రెస్సే జయకేతనం ఎగరవేసింది. మధ్యప్రదేశ్లోని 2 అసెంబ్లీ స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. బీజేపీ బుధ్నీలో పాగా వేసే అవకాశం కనిపిస్తోంది. కేరళలోని పాలక్కాడ్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా చెలక్కర వామపక్షం ఎల్డీఎఫ్ ఖాతాలో పడిపోయింది. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని ఒక్కో స్థానం బీజేపీ సొంతమయ్యాయి. మేఘాలయలోని 1 స్థానంలో ఎన్పీపీ అభ్యర్థి సీఎం సతీమణి విజయం సాధించారు.